మానసికంగా మనకుండే భావోద్వేగంలో అతి ఎక్కువగా శరీరం మీద రియాక్ట్ అయ్యేది ఉద్రేకము, కోపము, దాంతోపాటు ఆందోళన. ఇవి కాకుండా ఉదాసీనత, సంతోషము. అతి సంతోషం వచ్చినప్పుడు కూడా హార్ట్ ఆగిపోవచ్చు, అతి సంతోషం. అలాగే చాలా భయం వచ్చినప్పుడు కూడా హార్ట్ ఆగిపోవచ్చు. ఇక్కడ ఈ సంఘటనని బేరేజ్గా తీసుకుంటే మనం చూసిన సంఘటన, టీవీలో కనబడుతున్న సంఘటనలో ముఖ్యమైన మార్పు ఏంటంటే ఆ టీచరు ఆ విద్యార్థిని పట్టుకుని బహుశా అందరి విద్యార్థుల ముందర ఒత్తిడి తీసుకొస్తూ డెఫినెట్గా స్కోల్డ్ చేస్తుంది కనబడుతుంది. దానికి ఆ చైల్డ్ ఆల్రెడీ ముఖంలో భయం క్లియర్గా కనబడుతుంది. సో ఇది భయాందోళనతో రియాక్షన్ ఇమీడియట్గా వచ్చింది. ఈ రియాక్షన్ వచ్చినప్పుడు చనిపోవచ్చా అనే ప్రశ్నకి పాసిబిలిటీ చాలా ఎక్కువ కొన్ని కేసుల్లో. ఎట్లాగా అని చెప్పాలి. మనం ఉండే మనుషులందరూ కూడా ఒకే లెవెల్లో ఒక సంఘటనని తట్టుకోలేరు. టీచర్ను స్కోల్డ్ చేసినప్పుడు హైలీ సెన్సిటివ్, అంటే వాళ్ళు నాజూకు అంటాం, అతి నాజుగా ఉన్నవాళ్ళు ఆ క్లాస్లో మిగతా పిల్లల ముందర తిట్టినా కూడా రియాక్ట్ అయ్యి ఆ భయాందోళనలు వ్యక్తపరచవచ్చు, అనేక రకాలుగా వ్యక్తపరచవచ్చు. ఇక్కడ జరిగిన సంఘటన పబ్లిక్గా ఆల్మోస్ట్ వరుసగా మిగతా చిల్డ్రన్ కూడా క్యూలో ఉండగా టీచర్ చేసిన విధానంకి సెన్సిటివ్ అయి ఉండొచ్చు. బట్ దీన్ని కొంచెం మనం వేరే చేసుకుంటే ఇంకా ఫర్దర్ ముందుకెళ్తే హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి 20-30% టైం భావోద్వేగంలోనే వస్తుంది. అందుకే చాలా మటుకు మనం సినిమా సన్నివేశాల్లో జరిగేది నిజంగానే జరగచ్చు. సినిమా సన్నివేశంలో ఏదో ఒక చెడు వార్త వినడం, ఢండని పడిపోవడం లాంటివి, అది ఒక రకంగా ఆటోనామిక్ షాక్ ఆర్ వేగల్ సింకోప్, వేగల్ అటాక్ అని అంటాం. అంటే వేగస్ నర్వ్ అనేది 10వ క్రేనియల్ నర్వ్. ఆ నర్వ్ స్టిమ్యులేట్ ఎక్కువ అయిపోతే హార్ట్ని సప్రెస్ టెంపరీగానే చేస్తుంది. యాక్చువల్లీ 1-2 బీట్లు కూడా మిస్ కావచ్చు. కానీ ఆల్రెడీ ఉద్వేగంలో ఒక టెన్షన్లో పోతున్నప్పుడు ఆ భావోద్వేగంలో ఆ వేగల్ స్టిమ్యులేషన్ మరీ ఎక్కువ జరిగి కార్డియాక్ అరెస్ట్ రావచ్చు. అంటే ఇలాంటి వాళ్ళు ఎలా రక్షించబడతారంటే వెంటనే మనము కార్డియాక్ రిసస్టేషన్ చేస్తే ఏం లేదు, హార్ట్ మీద తిరిగి కొట్టడము అండ్ ఆక్సిజన్ మెయింటైన్ చేయడం. ఇది చేసినప్పుడు జనరలీ రికవరీ చాలానే ఉంటుంది, సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఇది షాక్తో వచ్చింది, ఇమోషనల్ షాక్తో వచ్చింది. కాకపోతే మిగతా ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఆ వ్యక్తి సరిగ్గా అన్నం తినపోకుండా, షుగర్ ఎక్కువ ఉన్నా, షుగర్ తక్కువ ఉన్నా, లేదా ముందరే కార్డియాక్ డిజీజెస్ అంటే హార్ట్ డిజీజ్, హైపర్ టెన్షన్ కానీ హార్ట్ ఫెయిల్యూర్ లాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఒక చిన్న భావోద్వేగం కూడా చనిపోయేటట్టు చేయొచ్చు. ఇక్కడ కేవలం ఇదే కాకుండా మనం హార్ట్ అటాకే కాకుండా మనం భయం వచ్చినప్పుడు కడుపులో ఎసిడిటీని ఫీల్ అవుతాం. అది కూడా మళ్ళీ వేగస్ నర్వ్ తోటే లింక్. సో ఆ భయం కూడా, ఆ ఆందోళన కూడా ఇది జరగచ్చు. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ కలిసినప్పుడు, ఒకేసారి కలిగినప్పుడు ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వము, ఆ జరిగిన సంఘటనలో వచ్చే ఉద్వేగము, ఆ ఉద్వేగంలో జరిగిన వేగస్ నర్వస్ సిస్టమ్ హైపర్ అరౌజబిలిటీ. అప్పుడప్పుడు ఇప్పుడు మనం అథ్లెట్స్ ఉన్నారు, మనము కన్నడ హీరో కూడా సివియర్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు కార్డియాక్ అరెస్ట్ వచ్చింది. అక్కడ కూడా ఖాళీ ఆయన హార్ట్ అంతకుముందు బాగానే ఉంది, ఎక్సర్సైజ్ చేశారు, కానీ ఆయన నార్మల్గా చాలా ఎక్కువసేపు చేయడం వలన వేగస్ నర్వ్ మరీ ఓవర్ స్టిమ్యులేట్ అయిపోయి కార్డియాక్ అరెస్ట్ వచ్చి రివైవ్ కాలేకపోయారు. సో ఇలాంటి సంఘటనలు మనం వింటూ ఉంటాం. కాకపోతే అందుకే పిల్లలు నాజుగ్గా ఉన్నప్పుడు, పిల్లల వాతావరణం ఉన్నప్పుడు ఆ పిల్లల మనస్తత్వానికి అనుకూలంగా డిసిప్లిన్ చేయాలనేది మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టంలో మనం నేర్చుకుంటున్నాం. భయాందోళనలు ఒక్కొక్కరికి ఒక రకంగా రియాక్ట్ అవుతున్నా కూడా అందరికీ కామన్గా వచ్చే భయాందోళనలు ఫస్ట్ వచ్చేది హార్ట్ బీట్ సడన్గా పెరగడం. హార్ట్ బీట్ పెరగడంతో పాటు ముఖం పేలవంగా అవుతుంది అంటారు చూడండి, తెల్లగా అయిపోయింది అంటారు. దాంతోపాటు నాలిక ఎండిపోవడం, మాట్లాడలేకపోవడం, కొంతమందికి అదే సమయంలో సడన్గా యూరిన్ రావడం లాంటి ఆందోళన, ఇవన్నీ ఆందోళన చిహ్నాలు. అప్పుడప్పుడు ఇది ప్యానిక్ అటాక్ అని కూడా గుర్తిస్తుంటారు. ప్యానిక్ అటాక్ అంటే ఏం లేదు, భయాందోళనలు ఆ టైంలో ఒక 15-30 నిమిషాల వరకు చాలా ఎక్కువ ఆందోళన వచ్చి ఇమీడియట్గా ఎమర్జెన్సీకి వెళ్ళి హార్ట్ అటాక్ వచ్చిందని చూసుకుని ఈసీజీ తీసుకుని, ఈసీజీ నార్మల్గా ఉందనుకుని, బీపీ కూడా ఆ టైంలో నార్మల్ కన్నా ఒక 20-30 పెరిగి ఉంటుంది, ఒక 140/90 ఆర్ 150/100 ఉంటుంది. వాళ్ళకి
ఏం చేయక్కర్లేదు. ఆందోళన నివారించే మందు ఒకటి, యాంగ్జైటీ తగ్గించే మందు ఒకటి వెంటనే ఇంజెక్షన్ రూపంలో మనందరికీ తెలిసినట్టుగా లోరాజిపామ్ ఇంజెక్షన్ కానీ, కామీజ్ ఇంజెక్షన్ కానీ ఇస్తే ఒక 5 నిమిషాలు 10 నిమిషాల్లో ఫస్ట్ యాంగ్జైటీ తగ్గిపోయి ఇంకొక అరగంటలో టోటల్ రిలీఫ్ అవుతుంది. సో ఈ మన భయాందోళనలు గుర్తుపట్టడం వ్యక్తికి తెలుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా నోరు ఎండిపోవడం వల్ల అయితే మాట్లాడలేని వాళ్ళు కొందరు, ఆ టైంకి చెస్ట్ పట్టేసినట్టు ఫీలింగ్ రావచ్చిన వాళ్ళు కొందరు, ఇవన్నీ కూడా యాంగ్జైటీ లక్షణాలుగా గుర్తించవచ్చు. భయాందోళనకి చిహ్నాలు. మనం నేచురల్గా ప్రతి వాళ్ళు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీ మీద నా మీద సడన్గా పామౌట్ ఒక భయంకరమైన ఒక జంతువు లాంటివి వచ్చినప్పుడు మనం అందరూ ఫ్రైట్ రియాక్షన్ చూపిస్తాం, అంటే పరిగెట్టడం అనే రియాక్షన్ చూపిస్తాం. అదే భయమే కదా. కానీ ఈ భయం వచ్చినప్పుడు ఇన్ జనరల్ ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా రియాక్ట్ అవుతారని తెలుసుకుంటూ భయాందోళనలు జనరల్గా తగ్గించుకునే పద్ధతులు రిలాక్సేషన్ టెక్నిక్, యోగాసనాలతో పాటు, అంటే అన్ని యోగాసనాలు మనం అందరూ మంచి యోగా టీచర్ దగ్గర ప్రాక్టీస్ చేస్తూ మెడిటేషన్ రెగ్యులర్గా 15 నిమిషాలు ప్రాక్టీస్ చేసేవాళ్ళు, అలాగే ప్రాణాయామం యోగాసనాలతో రెగ్యులర్గా చేసేవాళ్ళకి వాళ్ళకుండే ఆందోళనలో 30 to 40% తగ్గి, అంటే బేసల్ యాంగ్జైటీ మనం ఇందాక చెప్పుకున్నట్టు కొంతమందికి ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళని తగ్గించుకోవడమే కాకుండా నార్మల్గా ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్లో ఆందోళన రాకుండా ఉండడానికి రెగ్యులర్గా అంటే నా ఉద్దేశం నెలలో కనీసం 70% అన్న ప్రాక్టీస్ చేయాలి. 70% రోజులు అంటే నెలలో ఒక 20-25 రోజులు ప్రాక్టీస్ చేస్తే 5 రోజులు ఎలాగ మిస్ అవుతున్నా పర్వాలేదు. ఈ ఆందోళనను నివారించుకోవడమే కాకుండా ఆత్మస్థైర్యంతో ఉండడం ఒకటి, ఇట్లాంటి ఆందోళన కలిగించే సంఘటనలు వచ్చినప్పుడు మిగతా వాళ్ళకన్నా మనం తక్కువ ఆందోళన పడే అవకాశం ఉంటుంది.